దారా రమేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ఎస్ సంఘం జిల్లా ప్రెసిడెంట్. రోసే గారు మా వయసు కులలో పుట్టడము మాకు చాలా అదృష్టము. అలాగే వారు సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. మేము రాజకీయాలలో ఎదగడానికి కారణము రోసే గారే. వారు బీద వయసులకి చాలా చేశారు. ఈరోజు స్టేట్లో ఆరవేశ మహాసభ ఉన్నది అంటే కేవలము రోసే గారు ఒక పెద్ద తరహా ఉండేసి ఆయన వలన మాకు స్టేట్లో కానీ ఎక్కడైనా సరే ఒక ముందడుగు వేయాలన్నా కూడా రోసే గారి ద్వారా మేము వేసాము. ఈరోజు ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ జిల్లాలో అయినా సరే, స్టేట్లో అయినా సరే, ఎక్కడైనా సరే వైశ్యులు అంటే ఒక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు ఏకైక వ్యక్తి రోసే గారు. మాకు ఎక్కడ పోయినా సరే సత్రాలు కనుక ఉన్నాయి. ఆ సత్రాలన్నీ మా వైశ్యులే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వైశ్యులకు అనేది ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. రోసే గారు మూలాన మాకు చాలా మేలుగా జరిగింది. ఆయన రాజకీయంగా అతీతంగా ప్రతి ఒక్కరికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారు ముందుండేసి ఎన్నో వ్యక్తుల్ని పొలిటికల్ లీడర్స్గా ఎదగడం జరిగింది. ఎలా చెప్పుకుంటూ పోతా ఉంటే రోసే గారికి ఒక పుస్తకం కూడా రాసినా కూడా సరిపోతుందని చెప్పేసి ఇప్పుడు సీఎం గారు చెప్పడం జరిగింది. ఆయన ఎందుకంటే 13 సార్లు మాకు మన మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఇచ్చారంటే ఒక వైశ్యులకే దక్కింది. ఏ కులం వాళ్ళకు కూడా దక్కలేదు. ఆర్థిక మంత్రిగా ఉంది రోసే గారు మాత్రమే. ఆయన సీఎంగా ఉన్నాడు, అన్ని మంత్రులుగా చేసింది. మాకు చాలా గర్వంగా ఉన్నది రోసే గారికి. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రోసే గారిది కూడా విగ్రహం కూడా ప్రతిష్టమ అని చెప్పడం కూడా చాలా గొప్ప గర్వకారణము. ఇలాంటి అవకాశము మాకు వైశ్యులు కనుక దక్కింది. అలాగే రాజకీయంగా కూడా ఎన్నో పదవులు కనుక ఇప్పిస్తాననేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ వారు నెరవేర్స్తే మాత్రం చాలా సంతోషపడతాము. మాకు పార్టీలకు అతీతంగా ఉంటాము. వైశ్యులకు వ్యాపారం కొరకు కాకుండా ఈ మధ్యకాలంలో మేము కూడా పొలిటికల్గా ఎదిగేసి మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాము. మాకందరికీ ప్రోత్సహిస్తే మాత్రము మేము కూడా రాజకీయాల్లో మా వంతు అంటూ మేము చేస్తాము. ఒకప్పుడు వైశ్యులు కాదు, ఇప్పుడు వైశ్యులు ఏదైనా సరే చేయగలగల స్తోమత, సమర్థత అన్నీ ఉన్నాయి. ఆర్థికంగా కూడా మేము చాలా ముందుంచలేము. కొంతమంది మాత్రమే ఆర్థికంగా వెనక ఉన్నారు. కాబట్టి దయచేసి మాకు పార్టీలకు అతీతంగా ఏ పదవులు ఇచ్చినా సరే 100% మేము చేస్తాము. అయితే ఒకటి, మాకు వైశ్య కార్పొరేషను నిధులు కనుక మన బడ్జెట్ కనుక రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేశారు. అది కూడా అతి త్వరలో మాకు ఇస్తే బీద ఆర్యవైశ్యులు కూడా మేము ముందు ఉంచేసేసి రేవంత్ రెడ్డి గారి రుణం కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రభుత్వం కనుక చేపట్టేసి మాకు అన్ని చాలా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశము ఇచ్చిన V3 న్యూస్ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం.